ఆత్తరే దేవా ఏమంటివి అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది మతి కుండలో పుట్టిది కదా నీ బియ్యే కులము ఇంత ఏలా అష్టపితామహుడు. ఇది కొత్తగా ఇన్నోళ్ళకి షాకింగ్ ఉంటుంది. స్వయంభూగా వస్తున్న ఈ న్యూయెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కి మ్యూజిక్ డైరెక్టర్ మీనింగ్ లేదు అసలు. ఇదే మ్యూజిక్ డైరెక్టర్ మీరు చెప్పారు అంతే, ఇదే మ్యూజిక్ డైరెక్టర్. మీ దృష్టిలో అయితే మ్యూజిక్ ఇండస్ట్రీ పూర్తిగా చచ్చిపోతుందా? 100%. సంగీతం నేర్చుకుని రియాలిటీ షోస్కి వెళ్ళే వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళందరూ రేపటి తరం బాలు గారు, వాళ్ళందరూ సమురాయ్ వారియర్స్ అంతే. ఇది ఇప్పుడు గన్ అయితే వాళ్ళు సమురాయ్. మరి వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ టు ఆల్ ద బిగ్ నేమ్స్ మ్యూజిక్ ఇండస్ట్రీలో? మ్యూజిక్ డైరెక్టరు ఫైనల్గా ఏం చేస్తుంది? ఇది ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీలో వాడుతున్నారా? ఐఎమ్ షూర్ వాళ్ళు చెప్తా ఉండకపోవచ్చు. సో అయితే మీరు మొత్తం ఏఐతో రీప్లేస్ చేస్తారా మీ టీం? 100%. దొంగ మొహంది ఏఐ అంతేనా? కానీ సౌండ్స్ హార్ష్ బట్ ఇట్స్ ట్రూ రియాలిటీ. ఇవాళ మంచి రికార్డింగ్ పాడొచ్చానమ్మా, అవన్నీ ఆ రోజులన్నీ పోతాయి. కాంబినేషన్ యాప్లో ఈ సాంగ్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు వేరే విజువల్ యాప్లో పెట్టి ఐ వాంట్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ టు సింగ్ దిస్ సాంగ్ అని పెడితే అది వీడియో కూడా చేస్తుంది. అలా అదే మ్యూజిక్ వీడియో అదే పెట్టింది అక్కడ. మీకేం గుర్తొస్తుంది ఆర్జీ గారి పాట ఈ టైంలో? సూపర్. ఇప్పుడు ఏంటంటే ఆ పాటలు దీనికి ఇస్తే ఏం చేస్తుంది అనే మూడ్లో ఉన్నాను నేను. పనులు లేకపోతే ఏం చేయాలి శేష జీవితాన్ని? హౌ డు యూ కీప్ యువర్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఇస్ ద క్వశ్చన్ ఇఫ్ ఏఐ టేక్స్ ఓవర్ లైక్ దిస్. స్లోగా ఆదిమానం అయిపోతామండి. అయితే మీ రాబోయే సినిమాల్లో మీ ఏఐ జనరేటెడ్ పాటలు వినాలని మేము వెయ్యి చెవులతో ఎదురు చూస్తున్నాము. ఎదురు చూసినా చేయకపోయి నేను చేసేది అదే. మీరు చేసేది అదే అంతే. బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏంటి? కాస్ట్ కటింగా, టైం సేవింగా? ఇంకా పెద్ద ఏంటంటే మ్యూజిక్ ఇండస్ట్రీ చచ్చిపోతుంది. హలో అండ్ వెల్కమ్ టు అ వెరీ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఆఫ్ రామోయిజం. ఏ ఆస్తి కోల్పోయినా, ఎవరైనా దొంగలించినా కూడా తట్టుకోవచ్చు, కానీ మనలోని కళ, మన ఆలోచనలు, మన క్రియేటివిటీ కూడా చౌర్యానికి గురవుతున్నాయంటే తట్టుకోవడం చాలా కష్టం. ఇర్రీప్లేసబుల్ ఇది. అండ్ ఇది చేస్తున్నది ఎవరో కాదు, సాక్షాత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. లెట్స్ టాక్ మోర్ అబౌట్ దిస్. రామ్ గోపాల్ వర్మ గారు చాలా నిర్దిష్టమైన అభిప్రాయాలతో ఉన్నారు. వర్మ గారు, సో మీ ఆలోచనలు కూడా చౌర్యం కాబోతున్నాయి అనే థాట్ మీకు ఎలా అనిపిస్తుంది? కళల్లో ఒక ఇంపార్టెంట్, చాలా పాపులర్ అండ్ ఇంపార్టెంట్, అందరి ఒక ఇంగ్రెయిన్ అయిపోయింది మ్యూజిక్. మ్యూజిక్ అనేది ఒక మనిషి కాకుండా, ఒక కళాకారుడు కాకుండా, మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా ఎవరన్నా క్రియేట్ చేయగలుగుతారు, కృత్రిమంగా క్రియేట్ చేయొచ్చు అనేది మనకి ఆలోచించడానికి, ఊహించడానికి కూడా మనకి అసలు వీ డోంట్. అది నేను హార్డ్లీ ఫ్యూ వీక్స్ బ్యాక్ నేను డిస్కవర్ చేశాను దీని గురించి. అంటే ఒక ఆల్మోస్ట్ మన జాదూ టోన్ అంటారు కదా. అవును. ఒక లిరిక్ ఇచ్చి పాట అంటే 15 సెకండ్లో పాట ఇచ్చేసి, అది బాగాలేదంటే ఇంకోటి ఇచ్చేసి, మిస్ నాకు ఈ టైప్లో కావాలి, ఫాస్ట్గా కావాలి, స్లోగా కావాలి, ఎలాంటి ఇది ఇచ్చినా పాట ఇచ్చేస్తాను. అది ఎలాగ పాసిబుల్ అంటే ఇప్పుడు సింగర్ వాయిస్, మ్యూజిక్, ఎవ్రీథింగ్ ఈజ్ జనరేటెడ్ ఆర్టిఫిషియల్లీ. సో అప్పుడు నెక్స్ట్ ఏమవుతుందంటే, అంటే అప్పుడు ఏంటి, నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్తో మాట్లాడితే తను ఏదో ఒక కాంపిటేటివ్ మ్యూజిక్ డైరెక్టర్ లాగా అని ఫీల్ అయ్యాడు. అంటే ఏఐ అది ఏదో మెషిన్ అండి, ఏదో చెత్త చెదారం వేస్తుంది. ఇప్పుడు చెత్త చెదారం కాదు, అదేంటంటే ఇప్పుడు మామూలుగా నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి,
నేనేమంటాను, సరే నా సాంగ్లో సిచ్యువేషన్ ఇదండి, నాకు ఇలాంటి సాంగ్ అనేది ఒక రెఫరెన్స్ పాయింట్, ఏదో ఇలాంటివి చెప్తాను, 4-5 బ్రీఫ్స్. తను ఏదో ఒక ట్యూన్ చేస్తాడు, ఈ ట్యూన్ ఇలా అనుకోవట్లేదు, ఇది ఏదో నేను ఇంకోటి ఏదో చెప్తాను, మళ్ళీ తను ఏదో అంటాడు. దాని తర్వాత ఓకే అనుకుంటే చరణం చేసి దాన్ని మళ్ళీ దానికి ఒక మ్యూజిక్ రికార్డింగ్ చేసి సింగర్ని పిలిచి అది ఇది మొత్తం ఈ మొత్తం తతంగాన్ని అది 15 సెకండ్లు చేస్తాను. ఇది ఒక పాయింట్. అప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటి, అది బాగా చేస్తుంది అంటే బాగా చేస్తుంది ఎవరి దృష్టిలో బాగా చేస్తుంది అది, అంతే కదా. ఇప్పుడు ప్రతి వాళ్ళకి టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది కదా. అప్పుడు నేను సేమ్ థింగ్ నేను నిజమైన మ్యూజిక్ డైరెక్టర్ కూడా నాకు బాగాలేదు ఈ సాంగ్ అని చెప్తే ఇంకోటి చేస్తాను అంటాడు, మళ్ళీ ఇంకొక అది ఆ టైం పీరియడ్ అంత అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీకు నచ్చే వరకు 15 సెకండ్లకు ఒక పాట ఇచ్చేసి మీరు చెప్పిన దాంతోనే మీకు ఏదో ఒకటి నచ్చుతుంది కదా కొంతసేపు అయ్యాక. సేమ్ థింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినట్టే. అవును, అంతే కదా. అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ తను ఏమన్నాడంటే, ఇప్పుడు ఒక యావరేజ్ మ్యూజిక్ డైరెక్టర్, అంత విషయం లేని మ్యూజిక్ డైరెక్టర్కి హెల్ప్ అవుతుంది అన్నాడు. నేనేమన్నా అండి, ఇది మ్యూజిక్ డైరెక్టర్ లేకుండా చేస్తుంది, ఇది మ్యూజిక్ డైరెక్టర్ హెల్ప్ కాదు. అట్ ద మోస్ట్ ఏంటంటే ఫైనల్గా మ్యూజిక్ అంటే ఏంటి, టేస్ట్ అది అంతే. ఇప్పుడు క్షణక్షణం పాటలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఉదాహరణ చెప్తున్నా, లేకపోతే ఇంకో సినిమాకి ఏదో, లేకపోతే రోజాలో మణిరత్నం టేస్ట్ వేరే ఉంటుంది, నాది వేరే ఉంటుంది రంగీలాలో. సో ఒక డైరెక్టర్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఎవరన్నా విన్నోడు కానీ వాడి టేస్ట్ అనేది మ్యాటర్ అవుతుంది అక్కడ. అవును. అప్పుడు ఏ ఇచ్చిన మ్యూజిక్ని మీరు మీ టేస్ట్లో మీకు ఏమి నచ్చుతుంది అనేది యాక్చువల్ పాయింట్. అది మీ టేస్ట్ ప్రకారం ఏది మీకు ఓకే అవుతుంది. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక సంగీతం ఇష్టం, నాకు లేదు. అవును. అప్పుడు నా కర్ణాటక రాగంలో ఇస్తే నేను కాదంట. కానీ మీరు చెప్పేటప్పుడే నాకు ఈ స్టైల్లో కావాలి, వాల్డ్స్లో కావాలి, హార్డ్ రాక్ కావాలి, లేకపోతే ఎక్సా వయ్య ఉన్న మ్యూజిక్ స్టైల్స్లో మీరే ఇస్తున్నారు దాని ప్రాంప్ట్ ఏ స్టైల్లో కావాలో ఆ సాంగ్ అని. సో ఇక్కడ ఈ పాయింట్ మీరు చెప్తున్నది ఎలాబరేట్ చేస్తే బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏంటి, కాస్ట్ కటింగా, టైం సేవింగా, లేక? ఆబ్వియస్లీ కాస్ట్ అండ్ టైం సేవింగ్, అది ఆబ్వియస్. కానీ ఇంకా పెద్ద ఏంటంటే మ్యూజిక్ ఇండస్ట్రీ చచ్చిపోతుంది. ఇప్పుడు ఈ మ్యూజిషియన్స్ ఎందుకు నేర్చుకుంటారు మ్యూజిక్ అసలు? ఇప్పుడు సింగర్స్ ఎందుకు వస్తారు అంటే ఒక ప్రొఫెషన్ లేదంటే అది లేదు కదా. ఎందుకంటే అదంతా బైపాస్ చేసి ఇది మీకు ఇచ్చేస్తున్నప్పుడు ఆ ప్రొఫెషన్ మీరు అసలు దాన్ని ఫాలో అవ్వటం మీనింగ్ లేదు కదా ఇంకా. అయినా ఇది కొత్తగా ఎన్నోళ్ళకి షాకింగ్ ఉంటుంది. నేను ఇప్పుడు ఒక డెమాన్స్ట్రేట్ చేస్తాను. ఇప్పుడు ఒక లిరిక్ రైటర్ ఒక అమ్మాయిని మ్యాథమెటిక్స్తో పోల్చమని ఒక ఇది ఇచ్చాను, ఒక లిరిక్ కాన్సెప్ట్. ఓకే. ఇప్పుడు అతను ఇచ్చిన లిరిక్స్ని నేను ఈ వన్ ఆఫ్ దీస్ ఏ జనరేషన్ మ్యూజిక్ యాప్లో పెట్టాను. అది పెడితే అది అంటే నేను చెప్పిన దాన్ని బట్టి ఒక వర్షన్స్ ఇచ్చుకుంటూ పోయింది. ఓకే. నేను నా టేస్ట్కి ఏదో అనుకుని కొన్ని పల్లవులు చేశాను. సేమ్ లిరిక్ని ఇన్ని రకాలుగా చేయొచ్చు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి ఐడియా వస్తుందని నాకు ఎంతవరకు రాలేదు. ఇన్ని ఇంటర్ప్రిటేషన్స్ ఉండగలుగుతాయి అనేది ఒకే దానికి. ఓకే. ఇప్పుడు ప్లే చేస్తాను. ఇదొకటి. అది ఆల్జీబ్రా పాఠం నీ
చోట సంతీత కాస్తీత అది ట్రిగనోమెట్రీ పాఠం చూస్తున్నానే పూట ఏ స్క్వేరు బి స్క్వేరు అది ఆల్జీబ్రా పాఠం నీ వంపుల్లో కనిపిస్తోందే ప్రతి చోట నీ ఒళ్ళంతా ఉండే మ్యాథమెటిక్స్ నా లైఫే నీతో ఫిక్స్ నీ ఊపుల్లో ఉండే అర్థమెటిక్స్ సంతీత కాస్తీత అది ట్రిగనోమెట్రీ పాఠం నీ కళ్ళల్లో చూస్తున్నానే ప్రతి పూట అది ఆల్జీబ్రా పాఠం నీ ఊపుల్లో కనిపిస్తోంది అప్పుడు లక్షణంగా ఛాన్స్ ట్రిగనోమెట్రీ పాఠం నీ కళ్ళల్లో చూస్తున్నానే ప్రతి పూట ఓ స్క్వేరు అది ఆల్జీబ్రా పాఠం నీ వంపుల్లో కనిపిస్తోందే ప్రతి చోట. సో ఇప్పుడు మీకు 6 వినిపించాను, అది 100 ఇస్తుంది, 200 ఇస్తుంది వేరియేషన్స్, అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఈచ్ ఆఫ్ దెమ్ ఇన్ 15-10 seconds. ఇప్పుడు వాయిస్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ జనరేట్ చేస్తే ఇప్పుడు నిజంగా ఉన్న ఆర్టిస్టులు ఏమవుతారు, ఏం చేస్తారు వాళ్ళు? తప్పకుండా దట్ ఈస్ ద పాయింట్. అదే యా, అంటే 10-15 సెకండ్లలో ఈ క్వాలిటీ అంటే ఒక ట్రాక్ ప్రొడ్యూస్ చేయడానికి మినిమం ముందు అసలు వాళ్ళ కళాత్మకత, వాళ్ళ క్రియేటివిటీ అన్ని వచ్చేసరికి మినిమం 4 hours 2 గంటలైనా పడుతుంది. మీకు మొత్తం ప్రాసెస్ అంతా ఒక సాంగ్ ఇన్సెప్షన్ నుంచి ఫైనల్ ట్రాక్ రావడానికి 1 month పడుతుంది. 15 days to 1 month విల్ బి ద టైమ్ టేకెన్ జనరలీ. కానీ సో ఇప్పుడు ఏమంటారు మీరు, అరే కదా ఏదేదో ఇచ్చారు, ఏదేదో కాదు, ఏదేదో ఇస్తాను కరెక్టే. ఇప్పుడు నేను ఉదాహరణకి నేను ఒకటి అనుకున్నా ఇది బాగుందని, వచ్చిన ఇన్ని వర్షన్స్లో నేను ఒక 10 మందికి వినిపిస్తే ఎవరెవరికి వేరే వేరే తెచ్చింది, ఎందుకంటే టేస్ట్ అందరిది ఒకటే ఉండదు కదా. అవును, మీకు నచ్చిన కొన్ని పాటలు ఫెయిల్ అవుతాయి, మీకు నచ్చని పాటలు సక్సెస్ అవ్వచ్చు సినిమాలాగా. అది దట్ ఈస్ ఆల్ ది టైమ్ అవుతుంది. ఆర్ట్లో కూడా మీరు ఆర్ట్ గ్యాలరీకి వెళ్తే అందరికీ ఒకే పెయింటింగ్ నచ్చదు కదా. అవును, వేరే వాళ్ళకి వేరే నచ్చుతాయి. కానీ మీకు స్పీడ్ ఆఫ్ జనరేషను అంత ఫాస్ట్గా ఇచ్చినప్పుడు అది ఎలాగ మీరు అసలు హౌ విల్ యూ ఈవెన్ అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్? కానీ టు బి చాలా ఇది ఈ ఎఫిషియన్సీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నో డౌట్ అన్డిబేటబుల్. కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఒక ఇళయరాజా గారి వెస్టర్న్ సింఫనీ ఆర్కెస్ట్రాస్ అన్నీ వచ్చి తెలుగు పాటల్లో తమిళ పాటల్లో ఇముడుతాయని ఆయన ముందు ఎవరూ అనుకోలేదు, ఊహించుకోలేదు. అలాగా ఇప్పుడు ఈ కొత్త ఛాలెంజ్ వచ్చినప్పుడు ఏఐ ఇంత ఫాస్ట్గా ఇంత బాగా ఫట్ చేసేస్తుంది అన్నప్పుడు మేబీ ఎవరు విని ఎరగని ఒక సంగీతం కొత్తగా పుట్టుకొస్తుందన్న పాసిబిలిటీ లేదంటే అదే అంటున్నాను. ఆ పాసిబిలిటీ ఉట్టి మీకు ఇదే చేస్తుంది, మనీష్ చేయలేడు అంటలేదు. ఇప్పుడు ఇది కూడా ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఇది కూడా ఒక మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఇది ఒక హైబ్రిడ్ మోడల్లో ఉంది. హైబ్రిడ్ కాదు, అది మీరు అడిగిన దాన్ని బట్టి కదా. మీరు ఇండియన్ ఫోక్లో ఏమంటారా, ఇది ఏమంటారా, దానికి ఒక 500 స్టైల్స్, అది కూడా నాకు తెలియదు. 500 types ఆఫ్ మ్యూజిక్ ఉందని నాకు తెలియదు ఎంతవరకు ఏ వచ్చేవరకు. కానీ అప్పుడు మీరు ఇచ్చిన ప్రాంప్ట్ బట్టి చేస్తుంది, అది చేయట్లా. అవును, సపోజ్ మీరు ఇళయరాజా గారు లాంటి పాట కావాలంటే ఇస్తుందా, రాజా సార్ లాంటి పాట? ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ మెన్షన్ నేమ్స్, ఎందుకంటే దట్ మైట్ కమ్ అండర్ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్. షూర్ అబౌట్ అది ఇప్పుడు. కానీ ద పాయింట్ ఏంటంటే ఇది మ్యూజిక్ డైరెక్టర్ ఎలా ఆలోచిస్తారో అలా ఆలోచిస్తుంది. అవును, ఇప్పుడు ఇళయరాజా టైప్లో కావాలి అంటే ఇళయరాజా టైప్ ఏదో స్టైల్ ఉంటుంది కదా, దానికి ఏదో ఇండియన్ ఫోకో లేకపోతే ఏదో వాట్ ఎవర్ ఇళయరాజా యూజెస్, వెస్టర్న్ క్లాసికల్ అలాంటివి వాడతారు కానీ ఆయన. అప్పుడు మీరు ఇళయరాజా అనుకుంటే వెస్టర్న్ క్లాసికల్ అని అన్నది. ఇళయరాజా అనేది మీకు నచ్చిన పాటలు మీ మెమరీలో ఉన్నప్పుడు వచ్చిన లేబుల్, అది దట్ ఈస్ నాట్ ఎ మ్యూజికల్ లాంగ్వేజ్. అవును, అంటే ఇళయరాజా గారు కూడా చాలా టైప్స్ చేశారు కదా, ఒకే సైడ్ టైప్ లో ఏం చేయలేదు. బట్ ఒక థీమ్ కనిపిస్తుంది, ఒక ఫ్లేవర్ కనిపిస్తుంది మోస్ట్లీ. కానీ నేను అదే అంటున్నా, అది టేస్ట్. ఇళయరాజా గారి టేస్ట్ తోటి మీరు అడిగిన టేస్ట్లోంచి వస్తుంది.
సేమ్ థింగ్ హ్యాపెన్స్ హియర్ ఆల్సో నో. ఇప్పుడు దానికి టేస్ట్ లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డజంట్ హ్యావ్ ఎ ప్రిఫరెన్షియల్ మ్యూజిక్. అదేం చేస్తుంది, మీరు అడిగిన ప్రాంప్ట్కి మీకు ఓపిక ఉన్నన్ని వర్షన్లు 10 సెకండ్లు ఇచ్చేస్తూ ఉంటుంది. దీనికి మీ బుర్ర మరింత పదునుగా ఇదే కాకుండా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీకు లిరిక్ ఇప్పుడు ఈ మన తెలుగులో కూడా చేస్తుంది అది. ఐఎమ్ నాట్ వెరీ వెల్ వర్స్డ్ విత్ దట్. ఇప్పుడు ఇంగ్లీష్లో నేను ఒక హుక్ లైన్ ఇచ్చాను అనుకోండి, జస్ట్ ఒక హుక్ లైన్ ఇచ్చి దీని మీద లిరిక్స్ రాయమంటే లిరిక్స్ రాస్తుంది. సాహిత్యము, సంగీతము, గానము, ఆ లిరిక్స్ ఇచ్చేసిన తర్వాత దాన్ని జనరేట్ అంటే మ్యూజిక్ వచ్చేస్తుంది. అప్పుడు ఏంటి, మీకు లిరిక్ రైటర్ పని పోయింది, మొత్తం అందరి పనులు పోయి. అప్పుడు ఏంటి, లిరిక్ సీతారామ శాస్త్రి లాగా రాయగలుగుతుందా అని అడిగారు అనుకోండి క్వశ్చన్. సీతారామ శాస్త్రి కూడా సేమ్ ఇళయరాజా గారి టైప్లో ఆయన పాటలు విని మనం ఫిక్స్ అయిపోయాం ఆయన బ్రాండ్ గురించి. అవునంతే. ఇక్కడ దీనికి బ్రాండ్ లేదు, అది కాపీ రైట్ అడగట్లా, అది తీసుకోవట్లేదు, నేను ఫలానా నా పేరు ఏంటి బాగా అని చెప్పట్లేదు. ఇట్ ఈస్ గివింగ్ యువర్ డివైస్ టు జనరేట్ మ్యూజిక్ టు యువర్ టేస్ట్. ఎవరైతే వాడుతున్నారో దాన్ని ఆ పర్టిక్యులర్ వ్యక్తి టేస్ట్కి ఇచ్చేస్తాం మ్యూజిక్. మీరు చెప్పే కీవర్డ్స్ని బట్టి మీరు అంటే ఏ స్టైల్ కావాలి నాకు, మేలా ఫీమేలా ఇదా అదా అని ఇలాంటి అన్ని తీసుకొని బేసిక్గా. అయితే మరి ఒకటే దీనిలో ఉండే లిమిటేషన్ ఏంటంటే ఏఐలో ఇట్ ఇస్ డెరివేటివ్, అంటే ఇట్స్ డెరివేటివ్ ఆఫ్ వాట్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. అంటే 500,000 సాంగ్స్ ఉన్నాయనుకోండి, ఆ డేటాబేస్ ఆధారంగా ఇది కల్అవుట్ చేసి మీరు చెప్పిన కీవర్డ్స్ని బట్టి లాగి ఆ డేటా ఉండబట్టి ఇస్తుంది. కొత్తగా పుట్టుకొచ్చే ఇప్పుడు అది సేమ్ థింగ్ మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిడ్ జర్నీ, స్టేబుల్ డిఫ్యూజన్ అనే వాటిలో వాళ్ళు ఫోటోగ్రాఫ్స్, పెయింటింగ్స్ అన్నీ ఫీడ్ చేసి దాని నుంచి వచ్చిందని ఉంది. కాకపోతే సృష్టిలో ఏదైనా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా టేస్ట్ ఆఫ్ మ్యూజిక్ ఎక్కడి నుంచి వచ్చింది, నాకు ఆర్డి బర్మన్ సాంగ్స్ అయినా, కేవి మహాదేవన్ అయినా, ఇళయరాజా గారైనా, ఇందులో ఏదేది నచ్చిందో అనే దాంట్లోంచి ఆ మ్యూజిక్ నా మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి నాకంటూ ఒక టేస్ట్ వస్తుంది. అవును, ఓకే. సో అది అన్నిట్లోంచి వచ్చింది కదా. ఇప్పుడు వాళ్ళందరికీ నేను ఇప్పుడు వాళ్ళ టేస్ట్ నుంచే నా టేస్ట్ వచ్చింది కాబట్టి వాళ్ళు దే క్యాన్ క్లెయిమ్. అదొక పాయింట్. రెండోది, అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రిసిటీ కనిపెట్టాడు ఒకడు, దాని తర్వాత 50 సంవత్సరాలకి ఏసీ కనిపెట్టాడు ఇంకోడు. అప్పుడు ఏసీ కంపెనీ దగ్గరికి ఫస్ట్ కనిపెట్టినోడు, నా ఎలక్ట్రిసిటీ లేకపోతే నీకు ఏసీ ఉండేది కాదు కదా, అందుకని నా వాటర్ నాకు కావాలంటే అది అడ్వాన్స్మెంట్ అయిపోతుంది కదా. సో బేసిక్గా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు అది ఎక్కడి నుంచి మనం ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటి, ఏమడుగుతున్నాం, అది ఎక్కడి నుంచి తీసుకుంది అని చేసిన వాళ్ళు కూడా తెలియదు. అదే అప్పుడు దాన్ని అది ఏమవుతుందంటే, ఒక చాలా సింప్లిస్టిక్ ఎగ్జాంపుల్, మీ నా దగ్గర ఏదో దొంగలు ఇచ్చారు, ఎవరో మీ దగ్గర ఒక బంగారం లేదు, ఇంకా 500 మంది దగ్గర దొంగలు ఇచ్చి అదంతా మెల్ట్ చేసేసి అది వేరే ఆభరణాలు చేసిండు అంతే. ఆ వేరే ఆభరణాలు చేసి వేరే వాళ్ళు తీసుకుంటున్నారు. అది అప్పుడు నేను నా ఆభరణం ఎక్కడ ఉందో నాకు తెలీదు, దాంట్లోంచి వచ్చేది అది చెప్పడానికి వీల్లేదు, అది వాళ్ళకి తెలీదు ఎక్కడి నుంచి వచ్చిందని. ఇప్పుడు ఇది కొత్త టెక్నాలజీ కాబట్టి దానికి సంబంధించిన లాస్ కూడా లేవు అబ్సల్యూట్గా. ఇప్పుడు ప్రతి మనిషి మీకున్న నాలెడ్జ్ మొత్తం కూడా ఏదో బుక్కో ఎవడో ఏదో అన్నాడు, లేకపోతే ఇది ఎక్కడో చూశారు, ఏదో ఒక సోర్స్ నుంచి వస్తుంది కదా మీకు వచ్చిన నాలెడ్జ్, ఐక్యూ లెవెల్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ అ సమ్ టోటల్ ఆఫ్ వాట్ యూ గ్యాదర్డ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఎవ్రీథింగ్ అదే. అప్పుడు వాళ్ళందరూ వచ్చి ఆ రోజు నువ్వు నా క్లాస్మేట్ కాబట్టి నేను మాట్లాడిన దాంట్లో ఇన్ఫ్లుయెన్స్ అయ్యావు నువ్వు, అదే నువ్వు సినిమాలో పెట్టావు అని ఆడు క్లెయిమ్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు స్వయంభూగా వస్తున్న ఈ న్యూయెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్కి మ్యూజిక్ డైరెక్టర్ మీనింగ్ లేదు అసలు. ఇదే మ్యూజిక్ డైరెక్టర్ మీరు చెప్పారు అంతే, ఇదే మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు కొత్తగా మ్యూజిక్ కెరియర్ నేను ఫాలో అవుతాను, మ్యూజిక్ కెరియర్ నేను మొదలెడతాను, అంతకన్నా మూర్ఖత్వం ఉండదు. దానికి ఇంకోటి ఏంటంటే, ఇప్పటికీ నేను చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్తో మాట్లాడాను దీని గురించి, వాళ్ళు ఇమ్మీడియట్ రియాక్షన్ ఏంటంటే అది ఏదో కాంపిటీషన్ లాగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఏ టెక్నాలజీ కొత్తగా వచ్చినా కూడా అది పాత టెక్నాలజీ అన్నిటిని దెబ్బతీసేస్తుంది. టెక్నాలజీ వరకు ఓకే, ఆర్ట్స్ అనేది ఎవడు అనుకోలే ఎంతో. ఆర్ట్ ఈజ్ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎడిటింగ్లో మూవీ అలా అని ఒకటి ఉండేది, మూవీ అలా నుంచి స్టీన్ బైక్ అని ఒకటి వచ్చింది. మూవీలో ఆపరేటర్ అందరూ వెళ్ళిపోయారు, అది వాళ్ళకి తెలియదు స్టీన్ బైక్ ఎలా ఆపరేట్ చేయాలో. దాని నుంచి నేర్చుకోవడానికి
వాళ్ళకున్న అలవాటు నుంచి బ్రేక్ అవే అయ్యి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇది నేర్చుకోవాలంటే వాళ్ళకి దే డోంట్ హ్యావ్ దట్ మోటివేషన్. అదొకటి. మళ్ళీ హ్యాబిట్ వచ్చింది. హ్యాబిట్ రాగానే వీళ్ళందరూ పోయారు అంతే. ఇంకా ముందు వెనక్కి వెళ్తే ఇప్పుడు సమురాయ్ వారియర్స్ ఉండేవారు జపాన్లో. వాళ్ళు ఆల్మోస్ట్ 12 years ప్రాక్టీస్ చేశారు. రోజుకి 12 hours 15 hours. వాళ్ళు కత్తులు, వాళ్ళు ప్రిన్సిపల్ ప్రొటెక్షన్ ఫోర్స్ మాట. గన్ను కనిపెట్టినప్పుడు వాళ్ళందరూ పోయారు. ఎందుకంటే గన్ను 30 feet నుంచి కాలుస్తుంది. ఈ సోడ్ లెంగ్త్ 4 feet ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఇన్ అడ్వాన్స్మెంట్ ఈస్ గోయింగ్ టు కిల్ పీపుల్. kill something of the people. Yes, previous system. సో దాంట్లో భాగంగానే అది ఇప్పుడు మ్యూజిక్లోకి వచ్చి మ్యూజిక్ జనరేట్ చేసి పాట క్రియేట్ చేస్తుందంటే అసలు అది అన్ఇమాజిన్డ్. అంటే ఆల్మోస్ట్ విఠలాచార్య సినిమాలో అది. ఇప్పుడు నాకు ఒక ఈవెన్ 1 year బ్యాక్ 6 months బ్యాక్ ఎవరన్నా చెప్పినా నేను బిలీవ్ చేసి ఉండేది ఇలాంటిది అవ్వచ్చు. ర్యాపిడ్. యూ కెన్ జనరేట్ వాయిసెస్ ఆఫ్ డెడ్ సింగర్స్. లేకపోతే మీరు మీ వాయిస్ ఫీడ్ చేస్తే మీతో పాటు చేస్తుంది. అండ్ అది సెకండ్స్లో. సో ఇప్పుడు నేను ఒక సాంగ్ చేయాలంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి అతను పిలిచి నీకు ఎప్పుడు టైం ఉంది అతను రమ్మని చెప్పు, నేను అక్కడికి వెళ్ళు, సిట్టింగ్ వేయాలి ముందు. సిట్టింగ్ వెళ్ళి మాట్లాడి ఏం చేస్తున్నారు, వాడికి టైం ఉందా లేదా, వాడెంత బిజీ, ఇవన్నీ చూసుకునే బదులు నేను పొద్దున్న కాఫీ తాగుతా 5-6 పాటలు చేసేస్తే నా టేస్ట్కి అది దట్ మైట్ నాట్ వర్క్. మీకు ఇచ్చాలంటే మామూలు నాకు ఇచ్చాలి కదా, ఎవరికైనా అది ఇచ్చాలి కదా. మ్యూజిక్ డైరెక్టరు ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చేసినప్పుడు అన్ని హిట్ అవ్వవు కదా, కొన్ని హిట్ అవుతాయి. ద పాయింట్ ఏంటంటే ఎవరైతే అడుగుతున్నారో వాడి టేస్ట్కి తగినట్టు ఇవ్వగలిగితే ఇంక మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడ పాయింట్ అక్కడ. బట్ డోంట్ యూ థింక్ సార్ మ్యాన్ కైండ్ సరే రీప్లేసబుల్ యాజ్ అ ఏం చెప్పాలి యాజ్ అ ప్రొఫెషన్ అవన్నీ ఓకే. బట్ మనిషికి పని పెంచుకుని పని సృష్టించుకుని ఎంగేజ్ అవ్వడం లైఫ్తో ఇష్టం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు అన్ని ఇన్స్టెంట్ ఫుడ్లు దొరుకుతాయి, బయట స్విగ్గీ ఉంది, అయినా కూడా ఇంట్లో వంటలు పెట్టుకుని వంట చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, ఏదో ఒక సెంటిమెంటో ఏదో ఒకటి అక్కడ అది మీకు ఇప్పటికే ఉంది కదా ఛాన్స్. అది ఇక్కడ పాయింట్ ఏంటంటే కారు ఉన్నా సరే నేను నడిచి వెళ్తానంటే అన్నట్టు ఉంది. అది మీకు డెస్టినేషన్కి వెళ్ళటానికి నడిచి వెళ్ళొచ్చు, వీలైతే డిస్టెన్స్ బట్టి, లేకపోతే కార్లో వెళ్ళొచ్చు. అవును, కారు మీ దగ్గర ఉన్నా నేను నడిచి వెళ్తాను అన్నట్టు ఉంది మీరు చెప్పేది. అంతేనా? అంతే కదా. కానీ అయితే కానీ మీరు అన్న పాయింట్ మీకు ప్రాసెస్లో ఇప్పుడు నేను ఒక డైరెక్టర్గా నేను మ్యూజిక్ డైరెక్టర్ వెళ్తే నేను ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేస్తాను. అది పల్లె భలే ఉంది, లేకపోతే ఇది కొంచెం మార్చండి, ఇది అది అని పెట్టి నాకు మ్యూజిక్ రాకపోయినా క్రియేటివ్ ప్రాసెస్లో ఒక చిన్న సజెషన్ ఇచ్చో లేకపోతే ఏదో రెఫరెన్స్ ఇచ్చో ఇలా ఇన్వాల్వ్ అవ్వడానికి నేను ట్రై చేస్తాను. అప్పుడేంటి ఆల్మోస్ట్ ఆ సాంగ్ అయిపోయేటప్పటికి నేను పాట అయిపోతాను, అది ఎంత బాగుందో లేదో కూడా నాకు తెలియదు. ఇప్పుడు నేను అనుకున్న దానికి ఒక 10 versions ఇచ్చేసి ఆ 10లో సెలెక్ట్ చేసుకోవడానికి నాకు ఎప్పుడో ఒక 10 నిమిషాల పని అది. కానీ ఒకటే అడుగుతాను రాము గారు, మీరు రంగీలా టైం పాట గురించి చెప్పారు, హాయ్ రా అని పాట, అది అన్హర్డ్ ఆఫ్ ఆ ట్యూన్. కరెక్ట్. ఇలాంటి రాగం ఇవ్వడం అన్నది మీరు ఊహించుకోలేకపోయారు. రెహమాన్ గారు మీకు చెప్పినప్పుడు హీ ఇన్ఫాక్ట్ సెడ్ మీరు యూ హ్యాడ్ సమ్ డౌట్స్ బట్ హీ సెడ్ ట్రస్ట్ మీ ఇట్ విల్ వర్క్. అదొక కొత్త థాట్. అప్పుడు డిఫరెన్స్ ఏంటంటున్నాను నేను. అదే రెహమాన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నప్పుడు రెహమాన్ బ్రాండ్, తను ఎక్స్ట్రాడినరీ సాంగ్స్, కానీ తను చేసిన ప్రాసెస్సే రెహమాన్ 3 నెలలు తీసుకుంటే ఇది 10 నిమిషాలు 10 సెకండ్లు తీసుకుంటుంది అన్న. ఫైనల్గా రెహమాన్ది నాకు నచ్చాలి, ఇది నాకు నచ్చాలి కదా. కరెక్టే. ఇక్కడ నేను అనేది ఏంటంటే రామ్ గోపాల్ వర్మ గారికి అలాంటి పాట పుట్టుకొస్తుందని అప్పుడు ఆలోచన లేదు. మీరు ఇచ్చిన లిరిక్ కి అలా పుట్టిస్తుంది ఇది కూడా. అదే చెప్తున్నాను. బట్ రెహమాన్ కి అది ఒరిజినల్ సాంగ్, రెహమాన్ కి అది ఒక ఒరిజినల్ థాట్, రెహమాన్ గారికి అది ఒక ఒరిజినల్ థాట్. ఏఐకి ఇట్స్ అ డిరైవ్డ్ డేటా పాయింట్ అని నా ఫీలింగ్. కాదంటారా? అది 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 ఎలా ఇప్పుడు సపోజ్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు అనుకోండి, తను ఎక్కడి నుంచో ట్యూన్ ఐడియా వచ్చింది, లేకపోతే ట్యూన్ కొట్టేసాడు, లేకపోతే తనే ఆలోచించాడు. వినినోడికి ఆ సోర్స్ తెలియనప్పుడు ఏం డిఫరెన్స్ పడుతుంది? ఏ ఇచ్చినా సొంతంగా ఇచ్చినా కూడా సోర్స్ ఓకే, బట్ అలాంటి ట్యూన్ పుట్టుకొచ్చే అవకాశం ఆస్కారం ఉంటుందా అంటున్నా ఏఐకి. సపోజ్ నేను రెహమాన్కి ఏమి ఇచ్చాను బ్రీఫ్ ఐరామా సాంగ్ అప్పుడు, ఐ వాంట్ ఎ వెరీ ప్యాషనేట్ ఎరాటిక్ సాంగ్ విత్ వెరీ హార్డ్ హిట్టింగ్ అగ్రెసివ్ బీట్, ఇలాంటిది ఏదో చెప్పాను 3-4. అది పని చేస్తుందా? సేమ్ థింగ్ అది చేస్తుంది, అదే చేసేదే అది. దట్ ఈస్ వాట్ ఈస్ డూయింగ్.
లేకపోతే హార్డ్ రాక్ హెవీ మెటల్లో కావాలంటే అది ఇస్తుంది, ఫోక్లో కావాలంటే అది ఇస్తుంది. సో యు ఆర్ కాన్ఫిడెంట్ దట్ ఆ బ్రీఫింగ్ ని తీసుకుని ఏఐ అండ్ ఏఆర్ కెన్ డూ ద సేమ్ థింగ్, అంతేనా? సేమ్ థింగ్ అనేది వినేవాడు బట్టి కదా. కరెక్ట్. నా టేస్ట్ చెప్తుంది. ఇప్పుడు నా టేస్ట్ జనాల టేస్ట్కి మ్యాచ్ అవుతుందా లేదో చెప్పలేను కదా. నాకు ఒక సినిమా నాది ఆడొచ్చు, ఇంకో సినిమా ఆడకపోవచ్చు, ఒక పాట నచ్చవచ్చు, ఇంకో పాట నచ్చకపోవచ్చు. సో దట్ ఈస్ అ క్వశ్చన్ ఆఫ్ టేస్ట్, నాట్ అబౌట్ ద క్రియేషన్. యా. సో అది మరి మొత్తానికి మీ దృష్టిలో అయితే మ్యూజిక్ ఇండస్ట్రీ పూర్తిగా చచ్చిపోతుందా? 100%. నాకు ఏం మాత్రం డౌట్ లేదు. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసిన ఒక మ్యూజిక్ డైరెక్టర్ నేను ఏం చెప్పానంటే, మ్యూజిక్ చేయటం మానేసి ఈ యాప్ని ఎలా యూజ్ చేయాలో నేర్చుకో. ఎందుకంటే ఇప్పుడు మ్యూజిక్ ఏంటి, కూలి పని అయిపోయింది ఇప్పుడు. అవును. ఇప్పుడు ఎందుకంటే టక్ 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 ఎవరో చేసి ఇచ్చారు, కార్పెంటర్ లాగా చేసి ఇచ్చేస్తూ ఉంటే, అప్పుడు మీరు మీ టేస్ట్ని మీ అడిగే విధంగా ఎలాంటి ప్రాంప్ట్ ఇస్తే ఎంత బాగా వస్తుంది అనేది మీరు మాస్టర్ చేయాలి, కానీ మ్యూజిక్ కొడతా కూర్చోకూడదు. అదే ఇది యాజ్ ఫార్ యాజ్ కంపోజర్స్ ఆర్ కన్సర్న్. లిరిసిస్ ఒకటి, సింగర్స్ మ్యూజిక్ నేర్చుకునేవాళ్ళు. నేను చెప్పేది ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, వయలిన్, ఫ్లూట్, ఏదో అది కంప్లీట్లీ డెడ్. అది ఆల్మోస్ట్ అంటే మనకి అవైలబుల్గా ఉన్న దీంతో రీప్లేస్ అయిపోతున్నాయి. బట్ అక్కడ కూడా అదేదో పర్సనల్ ప్యాషన్తో వాయించేవాళ్ళు. అయితే పర్సనల్ ప్యాషన్ నాకు 100 మందిని ఇస్తుంది, పర్సనల్ ప్యాషన్ చేసేదానికి. నాకు బయట అంటే నాకు ఒక్కడే దొరుకుతాడు, ఒకడో ఇద్దరో ముగ్గురు, అంతే అంతే అంతే. అప్పుడే ఇప్పుడు మరి సంగీతం నేర్చుకుని రియాలిటీ షోస్కి వెళ్ళే వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళందరూ రేపటి తరం బాలు గారు, వాళ్ళందరూ సమురాయ్ వారియర్స్ అంతే. ఇది ఇప్పుడు గన్ అయితే వాళ్ళు సమురాయ్, అంతే సమురాయ్ వారియర్స్. నిజానికి మీరు చెప్తుంటే ఎలా ఉందంటే వర్మ గారు, ప్యారలల్గా 2 కాలాలు, ఒక టైం పీరియడ్, ఒక పీరియడ్ ఫిల్మ్, ఒక మోడర్న్ ఫిల్మ్ కలిసి చూస్తున్న ఫిల్మ్ ఫీలింగ్ వస్తుంది. అంటే అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. రైట్ సార్, యూ వాంట్ ప్లే సంథింగ్? సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు గులాబీ ఉంది, గులాబీలో నాకు చాలా ఫేవరెట్ సాంగ్ ఒకటి, ఈ వేళలో కదా, ఈ వేళలో కాదు, మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానులా. ఇప్పుడు దానికి ఆ లిరిక్స్ పెట్టి నేను ఏదో ఇచ్చాను, దానికి ప్రాంప్ట్. Oh my God, oh my God. మేఘాలలో తెలిపమన్నది, తుఫానులా రేగిపమన్నది, అమ్మాయితో సాగుతూ చిలిపి మది. Beat in my heart ఎందుకింత కొట్టుకుంది, Hit in my thought పడి చిట్టుకుంది, Oh my God. ఇంత కొత్తగుంది. ఇప్పుడు ఈ పాట నాకు నచ్చలేదు, కానీ పాయింట్ ఏంటి, నేను దానికి ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటి, నాకు వెరీ స్లో ఎరాటిక్ హస్కీ వాయిస్లో ఇవ్వమని చెప్పాను ఆ లిరిక్స్ పెట్టి. దాన్ని పట్టుకుని ఇది ఇచ్చింది. ఇంకోటి ఏదో పెడితే సో ఇప్పుడు ఈ 3 పాటలు మీకు నచ్చకపోవచ్చు. ఎందుకు పాయింట్ అంటే, ఒకటి మనకు ఆల్రెడీ పెద్ద సూపర్ హిట్, అన్నిసార్లు వినేసి మనకు మైండ్లో సెట్ అయిపోయింది. కరెక్ట్గా చెప్పారు. కానీ ఆ రోజున నాకు ఇలాగ 5-6 వర్షన్స్ వినిపిస్తే ఐఎమ్ నాట్ వెరీ షూర్ విచ్ వన్ ఐ విల్ లైక్. కరెక్ట్, ఐ డోంట్ నో. ఇప్పుడు నేను, మీరు ఇక్కడ 5 ఉన్నారు, వాళ్ళకి అందరికీ వేరే వేరే పాటలు నచ్చుతాయి. ఫైనల్గా మీ సినిమా చూసి పిక్చరేషన్ చూస్తారు కాబట్టి ఫిక్స్ అయిపోయింది. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు జడ్జ్ అన్ ఓల్డ్ సాంగ్ వెన్ యూ ట్రై టు రీడూ ఇట్. అంతే. ఇప్పుడు సిమిలర్లీ బాటనీ పాట ఉంది.
బొటని పాఠం ఉంది మెటని. ఇప్పుడు అది నేను దీనికి ఏలో ప్రాంప్ట్ చేస్తే ఆటని పాఠం ఉంది నాటని ఆట ఉంది దేనికో ఒకటి చెప్పరా హిస్టరీ లెక్చర్ ఉంది మిస్టరీ పిక్చర్ ఉంది సోదయ ఏది బెస్ట్ రా బొటనీ క్లాస్ అంటే బోరు బోరు హస్టరీ రస్ట్ కన్నా రెస్ట్ మేలు పాటలు ఫైటులున్న ఫిల్మ్ చూడు బ్రేకులు డిస్కోలు చూపుతారు జగద 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 జామ్ 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 నువ్వనే కోడి జుత్తు నవ్వనే ఎచ్చినట్టు ఎవ్వరే కొత్త నవాబు కన్నెనే చూడనట్టు కన్నులే తేలబెట్టు ఎవ్వరి వింత గరీబు జోరుగా వచ్చాడే జేమ్స్ బాండు తీరగా వేస్తాడే ఇలా సౌండు నీడగా ఉంటాడే వీడి బ్రాండు ఫోజులే చూస్తుంటే ఒళ్ళు మండు జగద 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 జామ్ 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 అయ్యో మార్చినే తలచుకుంటే ముంచలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా శ్రీకారం రాదు మార్చి తలలో పాడరాదవా మార్చినే తలచుకుంటే ముంచ సో ఇప్పుడు ఇది మనకి సేమ్ థింగ్ బికాజ్ ఇట్స్ సచ్ ఎ బిగ్ హిట్ సాంగ్. బట్ ఐఎమ్ వెరీ వెరీ కన్విన్స్ దెల్ బి ఇనఫ్ పీపుల్ హు మైట్ లైక్ దిస్ ఎట్ దట్ టైమ్. ఇది ఆప్షన్స్ లాగా ఉట్టి అంటే అది అలా వినకుండా చెప్తే ఉండి చెప్తే అదే చెప్తున్నా, maybe- అదే నేను అదే చెప్తున్నాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జస్ట్ గివ్ మీ వన్ ఒక హుక్ లైన్ ఏదైనా, అంటే ఇప్పుడు ఐ లవ్ యూ అంటే హుక్ లైన్ అనుకోండి, ఐ డోంట్ లవ్ యూ కూడా హుక్ లైన్. అలాగే ఏదో మీకు ఒక ర్యాండమ్గా గివ్ మీ వన్ లైన్. లైఫ్ ఇస్ గాట్ టు బి గుడ్. లైఫ్ ఇస్ గాట్ టు బి గుడ్. ఓకే, సో ఇప్పుడు నేను ఇది టైప్ చేస్తున్నాను. మీరు చెప్పారు లైఫ్ ఈజ్ గాట్ టు బి గుడ్. మామూలు ప్రాసెస్లో నేను ఏం చేస్తాను, ఎవరో నాకు తెలిసిన ఒక లిరిక్ రైటర్కి ఎదురు పిలిచి దానికి పెడితే ఏంటి కాన్సెప్ట్ అది ఇది అన్నీ అడుగుతారు. చాలాసేపు అడిగి మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏదో పంపిస్తారు, లేదు ఇది కరెక్ట్గా లేదంట, అది ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఇప్పుడు ఇది వాట్ ఇట్ ఈస్ డూయింగ్, ఈ లైఫ్ ఈజ్ గాట్ టు బి గుడ్ అనేది హుక్ లైన్ అంటే మనకి సాంగ్ మొత్తంలో కాన్సెప్ట్ దానికి మీనింగ్ రావాలని మిగతా సాంగ్ అంతా అది రాస్తుంది దానికి మ్యాచ్ చేయడానికి. మీరు ఎన్నాళ్ళు వేచి చూసిన జెస్సీ ఇలా వచ్చేసింది అనమాట. జెస్సీ అంటే ప్రేమికురాలు. అచ్చా అట్లానా? అంటే ఓకే she's ఓకే. basically an extension of Yeah, thought yeah, కదా. yeah. And me could also suit you, yeah, to say. సో అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ రెండు రకాలు ఉంటారు. ఒకటి చాలా పెద్ద బ్రాండ్ నేమ్ ఉంటుంది. ఆ నేమ్ ఉన్నప్పుడు పెద్ద సినిమాలకు వచ్చినప్పుడు వాళ్ళ పేరు ఉంటే మనకు ఆడియో కంపెనీ డబ్బు ఇస్తుంది కాబట్టి వాళ్ళని పెట్టుకుంటారు. మ్యూజిక్ కోసం పెట్టుకుంటే ఎవడు మంచి మ్యూజిక్ పేరు లేనోడు కూడా ఇవ్వచ్చు. కానీ అక్కడ మీకు మానిటరీ యాంగిల్ ఉంది కాబట్టి పెద్ద పెద్ద పేర్లు తీసుకుంటారు మీరు. అదే అప్పుడే మీకు యూట్యూబ్లో చాలాసార్లు చిన్న ఎవరు తెలియని మ్యూజిక్ సాంగ్స్ హిట్ అయిపోతూ ఉంటాయి యూట్యూబ్లో. ఎందుకంటే అక్కడ వాళ్ళకి కమర్షియల్ ఈక్వేషన్ ఉంది కాబట్టి ప్యూర్లీ వాళ్ళ టేస్ట్ మీద వెళ్తారండి వాళ్ళు బేసిక్గా. అప్పుడు ఏమవుతుందంటే టేస్ట్ నాకు ఈ మ్యూజిక్ డైరెక్టర్ పేరు చెప్తే నాకు ఎలాగో డబ్బు రాదు. అలాంటప్పుడు నేను అసలు 10 రూపాయలు కూడా ఎందుకు ఖర్చు పెట్టాలి, ఏ జనరేటెడ్ మ్యూజిక్ తీసుకుని ఆడు పెట్టుకుంటాడు. అంతేగా ఆ సినిమాలు ఉన్నాయి ఎక్కడో. అప్పుడు మీకు ఆటోమేటిక్గా పెద్ద సినిమాలు పోషించే ఆ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఆడికి సంవత్సరానికి 2 సంవత్సరాలు కూడా వస్తూ ఉంటుంది. మా అయితే 10 సినిమాలు వస్తాయి. ఈ 100 సినిమాలు అందరూ కూడా దే విల్ షిఫ్ట్ టు అంటే ఎందుకంటే మీకు అది వాయిసెస్ మార్చేస్తుంది, మీకు కావాల్సిన వాయిస్ వస్తుంది, ఫీమేల్ మేల్ ఏదని వాట్ ఎవర్ యూ సే ఇట్ ఈస్ డెలివరింగ్ యూ. అలాంటప్పుడు ఎలా సస్టైన్ అవుతుంది అది? అండ్ ఇట్ ఈస్ గివింగ్ యూ ఫినిష్ ట్రాక్, మళ్ళీ ఓపెన్ ఫైల్స్ ఇచ్చేస్తుంది. డెఫినెట్గా వర్మ గారు, ఐ కాంట్ సీ ద ఎండ్ ప్రోడక్ట్ ఎంతవరకు అది సినిమాలో ఉంటుందో, కానీ డెఫినెట్గా
ఒక స్టేజ్ వరకు అయితే చాలా ప్రాసెసెస్ ఇది. ఒక స్టేజ్ ఆఫ్ సాంగ్ కంపోజింగ్ వరకు చాలా వరకు ఎవ్రీథింగ్ ఇస్ టేకెన్ కేర్ ఆఫ్. లాస్ట్లో ఊరికే మా వర్మ గారు పాడితే బాగుంటుంది కత్తులతో సావాసం ఎవరో మిమ్మల్ని కోరుకుని పెట్టుకుంటే తప్ప ఐ థింక్ అప్ టు అ గ్రేట్ ఎక్స్టెంట్ ఆల్రెడీ ఇట్ ఈస్ రీప్లేసింగ్ అ లాట్ ఆఫ్ ఇన్ ద హోల్. బికాస్ నేను ర్యాండమ్ గా మీకు కొన్ని శాంపుల్స్ వినిపిస్తున్నాను. ఇదే పనిగా మీరు కూర్చుంటే ద నంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ఫోక్లో ఫ్యూజన్, మిక్స్ ఫోక్ విత్ ఫ్యూజన్ అంటే అది చేస్తుంది అదొకటి. అంటే అలాంటి కైండ్ ఆఫ్ అంటే ఇంకా మీ పైత్యం అంతే. కానీ మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి, ఇందులో కర్ణాటిక్ మ్యూజిక్కి సంబంధించి ఏమీ లేదని విన్నాను. కాబట్టి నేను అన్ని స్టైల్స్ చూడలేదు, బట్ ఇట్ హ్యాస్ మోర్ ఆర్ లెస్ కవర్డ్. నేనే ఒక 500 చూసాను. అన్ని స్టైల్స్ ఉన్నాయనే తెలియదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు అది అంతవరకు. సో అలా మరి వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు ఆల్ ద బిగ్ నేమ్స్ మ్యూజిక్ ఇండస్ట్రీలో? ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ మనకి సమ్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ నేమ్స్, ఎంఎం కీరవాణి గారు, ఆస్కర్ అవార్డ్ విన్నర్. అంటే ఈ పేర్లు మీనింగ్ లేదు. అంటే ఇప్పుడు నాకు ఆఫ్ కోర్స్ దే విల్ హ్యావ్ దేర్ ఓన్ వ్యూ పాయింట్స్ ఆన్ దిస్. నేనేమన్నానంటే మ్యూజిక్ డైరెక్టర్ షుడ్ స్టాప్ డూయింగ్ మ్యూజిక్ అండ్ షుడ్ లెర్న్ హౌ టు యూజ్ దిస్ యాజ్ అన్ అసిస్టెంట్. అంతే అంటారు? అంతే. అయితే మ్యూజిక్ అసిస్టెంట్కి జాబ్ పోతుంది అయితే? కాదు, అందరికీ అంటే ఆ పర్టికులర్ అప్పుడు ఏంటి, మీరు కనోషర్ అవుతారు. ఇప్పుడు వైన్ ఉంటుంది, వైన్ కనోషర్స్ అంటే ఏంటంటే వాడు తాగి ఎంత బాగుందని చెప్తాడు. మీరు అప్పుడు అతని టేస్ట్ని కొంటున్నారా, క్రియేషన్ కొంటున్నారా అనేది పాయింట్ అక్కడ. క్రియేషన్కి మీనింగ్ లేదంటున్నాను, టేస్ట్ ఒకటే కొంటారు, టేస్ట్ని కొంటారు. అప్పుడు ఈ మనిషికి ఇలాంటి సాంగ్ అయితే హిట్ అవుతుంది అని తన టేస్ట్కి చాలామంది కనెక్ట్ అవుతారు అని మీరు నమ్మకం ఉన్నప్పుడు అతను ఏం కొంటున్నారు, టేస్ట్. అతను ఏతో చేసాడా లేకపోతే మనుషులతో చేశారా అనవసరం. అంతే. ఇదంతా ఎఫిషియన్సీ, ఖర్చు తగ్గించడం. ఎందుకంటే ఒక పాట రికార్డ్ అవ్వాలంటే ఇప్పుడు కనీసం ఒక 5 లక్షలు అవుతుందా? జీరో తగ్గిపోయింది, జీరో కదా. ఇప్పుడే వినిపించింది కదా. అదే. సో అయితే మీరు నా లైఫ్ హాస్ గాట్ టు బి గుడ్ అనే నా ఒరిజినల్ నా ఓన్ క్రియేటివిటీతో నేను పెట్టిన లైన్ని ఇప్పుడు మీరు డెవలప్ చేయండి. ఇప్పుడు అంతా ఇప్పుడు 5-6 minutes అయిన దాని కారణం నేను దాన్ని ఆపరేట్ చేయడం ఇంకా ఎక్స్పర్ట్ అవ్వలేదు కాబట్టి. సో ఇప్పుడు యాక్చువల్గా దానికి ఇచ్చాను. లైఫ్ ఈజ్ గాట్ టు బి గుడ్ అనే దానికి లిరిక్ రాసేసి సాంగ్ కూడా కంపోజ్ చేసేసి, సాంగ్ కంపోజ్ చేసి పాడేసి పంపిస్తుంది దాని బండబడ. ఓకే, అది విషయం. అలా ఉంది మన జీవితం. పాడు శాంత ఆపేసామే, ఇవన్నీ డైలాగ్ లేకుండా. Life is got to be good, remember that? Anyway, but it is meant for that also, and more than words, I think this will work, you know. మనం మాట్లాడేదాం కదా. సో బేసికలీ మీరు అనేది మ్యూజిక్ ఐడియాస్ మాత్రం ఒరిజినల్గా ఉంటాయి. Ideas ante you're talking about the thought, the input that goes into it. No, even you don't need to. If you just say I want a love song and adi rahastadi, meer hook line ivvakunda adi meek taste lekapothe meekantu oka taste undi anukondi, meeku teliyadu em kavalo kuda. I want a peppy song ante chalu, ante chalu. ఆ పెప్పీ సాంగ్ లో ఏం ఉండాలని మీకు చెప్పొచ్చు, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండే. అది లేకపోతే అది రాసేస్తుంది. Thank you very much. Right, thank you. Yeah, play the second other one. Too much. So see, I said life is got to be good. And it will generate lyrics and కొట్టి అనుకోండి. ఈ లైఫ్ ఇస్ గాట్ టు బి గుడ్ అనేది హుక్ లైన్ కింద తీసుకుని మిగతా లిరిక్స్ అంతా అది రాసేస్తాం. అది చాలా బాగుంది, అద్భుతం. కానీ ఇలా
అనే ఆ మ్యూజిక్ ఇవ్వాలని. అది ఇవ్వటానికి నేను ఒక ఫ్యూచరిస్టిక్ ఫాస్ట్ బీటు ఇలాంటి ఏదో పెట్టి వరల్డ్ స్టైల్ ఏదో కొన్ని ఏదో ఇచ్చాను. అదే అది దీని బేసిస్ మీద మొత్తం సాంగ్ రికార్డ్ అయిపోయి వచ్చేస్తుంది. అదే మీరు అలాగా అదే ఆలోచించారు, అక్కడ అది మేనిఫెస్ట్ అయిపోయింది అంతే. ఇప్పుడు నేను లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ డెత్ అని పెట్టిన ఊరికి హుక్ లైన్ యాజ్ ఎ జనరేట్ లిరిక్స్ అది రాసింది. ఇప్పుడు ఐ జస్ట్ గేవ్ ఇట్ ఎ కమాండ్. ఇప్పుడు మనం మామూలుగా మీరు ఇంటర్నెట్లో ఏదో ఉంటే దాన్ని ఫాస్ట్గా వెనక్కి తీస్తుంది అని అది అంతవరకు మన అర్థమవుతుంది. మనం ఇచ్చిన దానికి సెకండ్లో లిరిక్స్ రాసి ఆ లిరిక్స్ బాగున్నాయా లేదా అది వేరు. లిరిక్స్ అయితే రాసింది ఫస్ట్, అవును, ఆ మీనింగ్తో రాసింది. లైఫ్స్ నాట్ అబౌట్ డెత్ అనే మీనింగ్ కాంటెక్స్ట్ రాసింది. ఇప్పుడు ప్లే చేస్తాను. లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ డెత్. It's about what you feel, moments that make you, the love that's so real. Walk through the sunshine, dance in the rain, chase all your dream lines, let go of the pain. Life's not about death, it's the breath that you take, the laughter that catches, the memories you make. ఇంకో వర్షన్. Life's not about death, it's about what you feel, moments that make you, the love that's so real. Walk through the sunshine, dance in the rain. ఇంకోటి ఏంటంటే ప్రోజ్ ఇస్తే సాంగ్ చేస్తున్నాను. యూ డోంట్ నీడ్ టు రైట్ అండ్ రైమ్ గీయింగ్ అని. ఇప్పుడు దానవేశ్వరకంలో ఎన్టీ రామారావు చాలా పాపులర్ డైలాగ్ ఉంది. ఏమంటివి జాతిని ఇప్పుడు సూతమైంది అర్హత లేదు ఎంత మాట. ఆ టోటల్ డైలాగ్ ప్రోజ్ పెడితే ఇస్ వాట్ ఇట్ డిడ్. ఆత్తారే దేవా ఏమంటివి జాతి నెపముల సూటు సుగులుకుందు నిలువ అర్హత లేదందు ఎంత మాట. ఇది క్షాళన పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా నీ తండ్రి భారద్వాజుడి జననం ఎట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది, మతి కుండలో పుట్టిది కదా నీది ఏ కులము. ఇంత ఏలా అశ్వపితామహుడు కుల వృద్ధుడైన ఈ శాంతనుడు శివ సముద్రల భార్య గంగా గర్భమున జనించలేదా, ఏనది ఏ కులము. నాతో చెప్పిసిలేమయ్యా మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవ వేశ్యయగు ఊర్వశి పుత్రుడు కాడా.